చరిత కమ్మవారి చరిత కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత అది శతాబ్దాల శ్రమ జీవన సుజల జీవ సరిత జ్ఞానానికి పాటు చేసి ఆచరణతో అంటు కట్టి కలల సిరులు ప్రగతి విరులు పూజలు ప్రతి కొమ్మ ఆ కొమ్మలకే అమ్మ కదరా మన కమ్మ కదరా మన కమ్మ కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత కాకతీయ రణభూమిని కథను తొక్కినారు అది గదిగో కమ్మవారు రాయల రాజ్యాన్ని కాచి రానకెక్కినారు అది గదిగో కమ్మవారు సమర నిపుణ సేనానులు సాహసికులు వారు ఏలికలై పాలకులై పరిఢవిల్లినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత నేల తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు అది గదిగో కమ్మవారు వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు అది గదిగో కమ్మవారు సాగు నుంచి సృజనాత్మక గుణమును పొందారు ఆసక్తితో అన్ని దిశల విస్తరించినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత చదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు అది గదిగో కమ్మవారు బడులను నవ విజ్ఞానపు గుడులుగా మలిచారు అది గదిగో కమ్మవారు అజ్ఞానపు చీకటిలో హేతువాదమన్నారు శ్రమజీవుల బాగు కొరకు సామ్యవాదులయ్యారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత పరిశ్రమల రంగానికి ప్రాణమూదినారు ప్రగతికి దారులను వేసి జగతికి పంచారు వచ్చాం ప్రతి ఒక్కళ్ళము కూడా గురువు లేకుండా ఎవరు 2019లో వచ్చిందండి. జాతీయ స్థాయి ఐటాప్ అవార్డు 2019లో వచ్చిందండి. రాష్ట్ర స్థాయి గ్రీన్ ఇండియన్ అవార్డు 2020లో వచ్చింది. వివిధ స్థాయిల్లో ఎన్ని అవార్డులు వచ్చినాయో చూశారు కదా. ఇది కాకుండా 40+ టైమ్స్ అంటే 40 సార్లకి పైగా బ్లడ్ డొనేట్ చేశారంటండి. బ్లడ్ డొనేట్ చేశారంట, 40 సార్లు లాగేశారంట పాపం ఈయన బ్లడ్ని. నెక్స్ట్ ఈయన స్వస్థలం వచ్చి మన చంద్రమౌళి గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ బాబురావు గారు, ఇంకా మిగతా వేదికను అలంకరించిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు మనం ఇక్కడ 28వ కార్తీక మాస వనభోజన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడికి మన కుటుంబ సభ్యులు, మన కుల సభ్యులు అందరూ వచ్చారు. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్లు మన కమ్మవారు, కమ్మనైన వారు, కష్టపడి పనిచేసేవారు. మనని ఎంత ఉన్నతమైన స్థితిలో నిలపాలన్నా మన కష్టపడే మనస్తత్వమే మన ఉన్నత స్థాయిలోకి నిలుపుతుంది. అయితే మన కమ్మవారు ఉన్నత స్థానంలో ఉండాలి అంటే ముఖ్యంగా తల్లి, భార్య, మహిళలు వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉంటేనే మనం ఏ స్థానాన్నైనా మనం చేరుకోగలుగుతామని నా విశ్వాసం. ఆ విధంగా మన ఉన్నత స్థానంలోకి ఎదగడానికి కష్టపడి పనిచేస్తూ ఉండాలి. పిల్లలని మరీ ఒత్తిడి చేసి చదవండి చదవండి అని మరీ ఒత్తిడి చేయొద్దు. వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళు ఆడుకునే వయసులో ఆడుకునే విధంగా, కష్టపడే టైంలో కష్టపడే విధంగా వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ వాళ్ళ అభిరుచికి తగ్గట్టు మనం పిల్లలను కానీ పెంచినట్లయితే వాళ్ళు ఉన్నత స్థానంలో వెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం మన పిల్లల్ని మార్గదర్శకంగా ఉండాలి తప్ప మనం వాళ్ళని నియంత్రణతో పోకడలో పోకుండా వాళ్ళకి మంచి సలహాలు, తల్లిదండ్రులాగా ఉండొద్దు, ఫ్రెండ్స్ లాగా ఉండండి ఎప్పుడైనా పిల్లలకి. వాళ్ళ యొక్క విలువలు, వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలి. ఫస్ట్ గౌరవించుకుంటూ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకొని ఆ దిశగా కనుక మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఉన్నత స్థానంలోకి ఎదుగుతారు. ఇందాక సార్ చెప్పినట్టు మనం ఏదో చదువుకున్నాము, ఉద్యోగం చేసాము అన్నట్టు కాకుండా మనమే ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ప్రోత్సహించాలి. ఈ యొక్క చదువుతో పాటు సామాజిక సేవ కూడా మన పిల్లలకి
ముఖ్యంగా వాళ్ళ పుట్టినరోజు అప్పుడు ఆ పిల్లలతో ఒక మొక్క నాటించండి. ఎందుకంటే ఈ రోజు వాడే మన టిష్యూ పేపర్ దగ్గర నుంచి ప్రతిదానికి పేపర్ వాడుతున్నాం. ప్లాస్టిక్ పెరిగిపోతుంది, ఆ చెట్లు తగ్గిపోతున్నాయి. ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో చూస్తే ప్రతి కుటుంబంలోనూ దగ్గు, జలుబు ఇవన్నీ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే శీతాకాలం రావడంతోనే వాతావరణంలో స్వచ్ఛత, గాలి యొక్క స్వచ్ఛత తగ్గిపోయినప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఒకళ్ళిద్దరు హాస్పిటల్కి వెళ్తున్నాం. మరి ఇలాంటిది చూసుకుంటూ ఉందామా, మొక్కలు పెంచుకుందామా? మొక్కలను పెంచుతున్నట్టయితే మనకి స్వచ్ఛమైన గాలి దొరికే అవకాశం ఉంటుంది. అందుకని మీ పిల్లల పుట్టినరోజులప్పుడు ప్రతి ఒక్కరితోనూ మొక్కలు నాటించండి, మొక్కల్ని పెంచండి. అదేవిధంగా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళు కూడా రక్తదానం చేయండి. రక్తదానం చేస్తే రక్తాన్ని మనం తయారు చేయలేం. రక్తదానం చేస్తే ఒక మనిషి ఒక ప్యాకెట్ రక్తదానం చేస్తే 4 ప్రాణాలు నిలబడతాయి. ఆ విధంగా రక్తదానం చేస్తూ మన యొక్క కొన్ని రక్తదాత థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ తయారు చేయించారు. ఎవరేమన్నా ముందుకు నడవడమే గెలుపు. కమ్మని కమనీయ చరిత, కమ్మవారి చరిత. ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది, ప్రధానంగా కమ్మవారి చరిత్ర మీద అండి. థ్యాంక్ యూ. ఛానల్లోకి వెళ్ళంట మీరు పోస్ట్ చేయొచ్చు అంటండి. ఆ నంబర్ ఇచ్చారా సార్? వాట్సాప్ నంబర్ ఉందా? గుడ్, వాట్సాప్ నంబర్ ఉందంట. స్వాగతం పలుకుతుందండి కమ్మ సంఘం. తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తెలంగాణ అండ్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఈ సారు అందరికీ సుపరిచితులేనండి. అరికపూడి గాంధీ గారు మనందరికీ సుపరిచితులు. ఈయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి కమ్మ సేవా సంఘాలకి అధ్యక్షులుగా వ్యవహరించారు. అలాగే ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నానని ముందుకు వచ్చే మహనీయమైన వ్యక్తి. అభివృద్ధికి తనదైన శైలిలో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు మన అరికపూడి గాంధీ గారు. అలాగే తెలిసిన విషయమే అందరికీ, అయినప్పటికీ నిజాంపేటలో మనకి 1 లక్ష చదరపు అడుగుల ఎస్ఎఫ్టీలో బిల్డింగ్ కట్టించండి. దానిలో వృద్ధులకు, విద్యార్థులకు ఆశ్రయం ఇస్తూ గత 25 ఇయర్స్గా నిర్విరామంగా కృషి చేస్తూ నడిపిస్తున్నారు మన అరికపూడి గాంధీ గారు. మన తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులు, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తెలంగాణ అండ్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. వారికి మన చంద్రమౌళి గారు చిరు సత్కారంతో సన్మానిస్తున్నారు. అడుసుమిల్లి వెంకటేశ్వరరావు రమ్మన్నా రమ్మన్నా వచ్చారు, ఇదిగో అక్కడ నుంచి ఉన్నారు. పేరేంటి? అడుసుమిల్లి వెంకటేశ్వరరావు. అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే. అలాగే లంచ్ దగ్గర కొంచెం క్రౌడ్ ఉంది, కొంచెం లిటిల్ బిట్ క్రౌడ్ ఉంది. దయచేసి ఎవరు కొంచెం ఇబ్బంది పడకుండా వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. లంచ్ దగ్గర కొంచెం క్రౌడ్ ఉంది. ఈ వనభోజన మహోత్సవానికి, ఈ యొక్క కార్తీక మాస వనభోజనానికి వచ్చిన వాళ్ళు దయచేసి ఎవ్వరూ తినకుండా వెళ్ళొద్దు, ఎవ్వరూ కూడా తినకుండా వెళ్ళొద్దు. ఒక్క 5 మినిట్స్ లేట్ అయినప్పటికీ కొంచెం పేషెన్సీతో ఉండి ఈ యొక్క భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యవర్గం అందరూ మన చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క వనభోజన మహోత్సవం గత 1 మంత్ నుంచి చాలా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు తీసుకురావడం జరిగింది.
2889 2889 2889 కార్ నెంబరు దయచేసి కొంచెం తీయవలసిందిగా కోరుచున్నాం. మేబీ మీకు కూడా అప్పుడు అక్కడ ప్లేస్ ఉండకపోవచ్చు. దయచేసి 2889 కార్ని పక్కకు తీయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇంకోటి TS07 JE 6055 6055 TS07 JE 6055 6055 ఈ కారును కూడా కొంచెం ఎవరి ఇప్పుడు మన శరిలింగంపల్లి ఎమ్మెల్యే కాకపోతే అటు గాంధీ గారు ఇటు చంద్రమౌళి గారు టీడీపీ మన ఇంతకుముందు వైస్ చైర్మన్ సుబ్బారావు గారు ఒక అర్ధగంటలో ఆ ఫెసిలిటీకి వచ్చి సరే మధ్య ఆపడానికి అయిన సాయం చేపిస్తా మళ్ళీ మనకు ధైర్యాన్ని చెప్తా ఉన్నారు. ఆ రోజున అనిపించింది మనకు ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో మన నిజమైన స్నేహితులు మిత్రులు ఎవరన్నది అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద నా మీద ఢిల్లీ పోలీసులు కొన్ని కేసులు చేశారు. సో ఆ సందర్భంలో నేను ఒక నెల రోజులు ఇంట్లో లేని పరిస్థితులు ఉన్నాయి. రోజు ఒక ఫోన్ మార్చడము, రోజు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకోవడము, అట్లాంటి పరిస్థితుల్లో కూడా బాబురావు గారి ఆటోలు వేరు దారుల్లో ఇచ్చారే మన వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి మన కుటుంబ సభ్యులు మనం ఒకరికొకరు ఎంత సాయం చేసుకుంటున్నామో దాన్ని బట్టి అర్థమవుతుంది. కమ్మగుల
కమ్మకులం గురించి యాక్చువల్లీ వేదిక నుంచి మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా గొప్పగా అనిపిస్తుంది. మన కులం గురించి చెప్పుకోవడం చాలా చిన్న విషయము. క్లుప్తంగా ఏదన్నా సాధించడానికి కష్టపడి అది సాధించే వరకు వదిలిపెట్టకపోవడమే కమ్మ నైజం అండి. అయితే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ 10 మందికి సాయం చేసే వాళ్ళే కమ్మ కులము. సమాజం అంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి అనుకునే కులం కమ్మ కులము. అయితే కమ్మ కులం గురించి చాలా మంది వాళ్ళు గొప్పగా చెప్పారు, వారికంటే నేను ఎక్కువ చెప్పలేను. తర్వాత మూడో విషయం నా గురించి, నేను బిహెచ్ఎల్ ప్రాంతంలో పుట్టి పెరిగి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మహాకృష్ణలో ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేశాను. ఆ తర్వాత ఐటీ ఉద్యోగంలో నేను జేడీఎం సంస్థకి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాను. వేరే వేరే దేశాలు తిరిగి వచ్చి 2015లో జాబ్ రిజైన్ చేసి పాలిటిక్స్ జాయిన్ అయ్యాను. రాజకీయంగా 2010లో నేను గచ్చిబౌలి, అప్పుడు రాయదుర్గ డివిజన్ నేను కంటెస్ట్ చేద్దాం అనుకుని పూర్తి తయారీ చేసుకుంటే అన్ఫార్చునేట్గా ఎస్సీ రిజర్వ్ అయింది. 2016లో భారతీనగర్ వెళ్తే అన్ఫార్చునేట్లో ఫుల్ టైం పాలిటిక్స్లో రావటే నా ఉద్యోగం మానేసుకొని ఫుల్ టైం పాలిటిక్స్లో వచ్చాను. 2014లో చంద్రబాబు గారు నన్ను టీడీపీ ఐటీ సెల్ అధ్యక్షుడిగా చేశారు. సతీష్ మండువా, సతీష్ గడ్డ వీళ్ళందరూ మేమంతా కలిసి బిఎన్ఎస్పీలో చాలా దగ్గరగా పనిచేశాము. రాహుల్ దిల్దిషి నగర్లో ఉన్న రాహుల్ కూడా మాతో అందరూ కలిసి, రాహుల్ బ్రహ్మం అందరూ కలిసి విలాస్ బాబులో కానీ చాలా కార్యక్రమాల్లో కలిసి పనిచేశాను. అయితే 2017లో మళ్ళీ రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీ మారాము. అయితే 2018లో నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్తో పాటు గవర్నమెంట్లో టెక్నాలజీ సర్వీసెస్ని చేసుకొని నేను మీకు అందరికీ చెప్పాల్సింది కష్టం చేస్తే అది ఎక్కడ వేస్ట్ కాదు. నో రిప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. కొద్దిగా ముందుకో వెనుకకో కానీ ఖచ్చితంగా మనం చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుంది. మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను పోయి రేవంత్ రెడ్డి గారికి నాకు ఇది కావాలి అని అడగలేదు. ఆయన నన్ను టెక్నాలజీ సర్వీసెస్ కేంద్రం చేసింది, నేను కూడా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పెట్టుకున్నాను. ఆయన ఆ తర్వాత నేను మా వైద్యుని కలుసుకుంటే పొంగులేటి గారితో అంటున్నాను, అన్న సతీష్ నాకు హెల్ప్ చేసినంత వరకు నాకు ఎవరు అంత ఆయన సొంత పెద్దలు చెప్పుకొని నాకు చేసినంత వరకు ఎవరు చేయలేదని పొంగులేటి శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మనం కష్టం చేస్తే మనం వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన పదవులు అక్కడ వ్యవసాయానికి పరుస్తున్నాను. తర్వాత నేను ఒక కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. రాజకీయాల్లో కూడా కాలేజీల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నా పూర్తి అనుభవంతో అభిప్రాయంతో చెప్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎన్టీఆర్ గారిని, చంద్రబాబు గారిని ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, రారు. నేను చంద్రబాబు గారితో 2014 నుంచి 16 వరకు చాలా క్లోజ్గా వర్క్ చేశాను. అంత గొప్ప వ్యక్తి. అంటే ప్రభుత్వంలో ఉన్న ఫ్రేమ్వర్క్లో చాలాసార్లు మనం హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ ఆ పాలసీస్ అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం చాలాసార్లు రిస్ట్రిక్ట్ అయిపోతుంది. కానీ అట్లాంటివన్నీ మార్చుకొని చంద్రబాబు గారు అందరికీ సహాయం చేసే ఉద్దేశంతో ఆయన పనితీరు నేర్చుకొని నిజంగా గవర్నెన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని మనం అందరం ఆశ్చర్యపడిపోతాము. నేను ఒకసారి వాళ్ళతో బాంబే వెళ్ళి, అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్రకి, బాంబే వెళ్ళి ఆయన ఒక ఐటీ సమిట్లో మాట్లాడుతుంటే నేను కూర్చోన్నాను. అక్కడ మహారాష్ట్రలో బాంబేలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, అరే ఈయన ముఖ్యమంత్రి కాదా లేకపోతే ఈయన ఒక ఐటీ సిఇఓ అని చంద్రబాబు గారి మాట్లాడుతుంటే చాలా ఆనందం అనిపించింది మాకు. అయితే ఎన్టీఆర్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన పనిచేయలేదు కానీ ఆయన చూస్తే వినడమే అనింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి అరే ఆయన ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పి నేను 2005-06లో గుర్తించి హైదరాబాద్లో ఎన్టీఆర్ గారి కాంసో విగ్రహం గొప్పది 7 ఫీట్ల అడుగుది ఓపెన్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేశాము. అంటే ఆయన మీద అంత గౌరవం ఉంది, ఎన్టీఆర్ గారి మీద అంత గౌరవం ఉంది, వారి విగ్రహం ఏర్పాటు చేశారు. సో ఎన్టీఆర్ గారి మీద గౌరవం, చంద్రబాబు గారి మీద గౌరవం అట్లానే ఉంటుంది. రాజకీయానికి కొంతసార్లు వేరే రాజకీయ వచ్చినా కానీ వారి పట్ల గౌరవం ఎప్పుడు అట్లనే ఉంటుంది అని తెలియజేస్తాను. సంఘానికి కూడా నేను ఇంతకుముందు చాలా సాయం చేశాను, కానీ నా పరిధిలో నా వంతు సాయం చేయడానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ
సభకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ कैमरा घुसा है तुम्हारा కష్టపడి పనిచేస్తే రావటం కొంచెం అటు ఇటు లేట్ అవుతుందేమో కానీ ప్రతిఫలం మాత్రం పక్క అని చెప్పారు సార్. ఏంటి అది నిజంగా అది మనందరం కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆహ్వానం మేరకు సభ ఉద్దేశించి సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. కుటుంబ సభ్యులందరినీ ఆ ప్రాంత శాసనసభ్యుడిగా ఆశీర్వదించే కుటుంబాలందరినీ కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు మియాపూర్లో సంవత్సర కార్యక్రమాలు చేస్తూ స్వామికి బయటికి విద్యార్థుల ఫీజులు కడుతూ అనేక రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమం చేస్తున్నటువంటి మియాపూర్ క్రమ సంఘం అధ్యక్షులు చంద్రబాబు గారు, ఎప్పుడైనా గౌరవ మిత్రులు శ్రీకాశి ఇంటర్నేషనల్ అధ్యక్షులు బాబురావు గారు, వెంకటేశ్వర గారు, మా మిత్రుడు శ్రేయకాశి చైర్మన్ సతీష్ గారు, అలాగే ఐటీ నుంచి శ్రీరామ్ గారు వచ్చారు, మా కుటుంబ అలాగే యూత్ నుంచి సతీష్ గారు వచ్చారు, మా డాక్టర్ గారు వచ్చారు, మోతీనగర్ కమ్మ సంఘం నుంచి వెంకటేశ్వర గారు వచ్చారు, అలాగే షాద్ నగర్ కమ్మ సంఘం నుంచి ప్రభాకర్ గారు, ఈ ప్రాంత స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, అలాగే మియాపూర్ మిత్రులు కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులకి, అక్కడ సర్వీస్ చేస్తున్నటువంటి మిత్రులకి, ఇదంతా ఆర్నిసలు కష్టపడి కోఆర్డినేషన్ చేస్తున్నా మిత్రులందరికీ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆర్థిక సహాయం రూపంలో పనులు పురమాయించుకొని మీద వేసుకొని బాధ్యతగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకొని మన కుటుంబ సభ్యులందరికీ చక్కటి భోజనం పెట్టాలనే మంచి మనసుతో సేవ చేస్తున్న మిత్రులందరికీ, అలాగే మా సోదరు ఇప్పటిదాకా కార్యక్రమాలు చెప్పారు, అందరూ మాట్లాడారు. నేనే లాస్ట్ స్పీకర్ అనుకుంటా, బహుశా వనస్థలీపురం వెళ్ళాం, అక్కడి నుంచి అప్సిగూడ వెళ్ళాం, అక్కడి నుంచి కాప్రా, అక్కడి నుంచి మొత్తం హైదరాబాద్ చుట్టేశారు సార్. మియాపూర్. ఓకే, సగం టైం రోడ్డు మీద పోయింది, సగం టైం మాట్లాడటానికి అవకాశం దొరికింది కుటుంబ సభ్యులతో. సంతోషం. మీ అందరికీ కూడా తెలుసు, మన పెద్దలు, పూర్వ పెద్దలు సుమారుగా 110 సంవత్సరాల ముందు కృష్ణా జిల్లా కవతరం గ్రామంలో కమ్మ సంఘం అనే కార్యక్రమం పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మవారందరినీ కూడా కలిపి ఇలాగే వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటి కమ్మవారి వనభోజనం అది. 100 సంవత్సరాల ఉత్సవాలు కూడా చేసుకున్నాం మనం. 100 సంవత్సరాల ఉత్సవాలు కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా. ఆ పునాదులు రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా, విదేశాల్లో కూడా చక్కగా కార్యక్రమాలు జరుపుకునే పరిస్థితి వచ్చిన విషయం మన పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ కూడా తెలుసు. తెలుగు సంఘాలు పెట్టుకున్నాం, తానాలు పెట్టుకున్నాం, కుల సంఘాలు పెట్టుకున్నాం, చక్కగా కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే సిటీలో మియాపూర్ పెట్టుకున్నా, పటాన్ చెరువు పెట్టుకున్నా, ఈ ప్రాంతం అన్నిటికీ కూడా సంఘం పెట్టుకొని ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకోవటం. అలాగే సిటీలో
13-14 సంఘాలు అన్ని ప్రాంతాల్లో పెట్టుకొని భాగ్యనగర్ కమ్మ సంఘాల సేవా సమితి అని చెప్పి పెట్టుకొని ప్రతి 3వ ఆదివారము కలవటం, మంచి చెడు మాట్లాడుకోవటం, ఆ కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రతి ప్రాంతంలోనూ యోగక్షేమాలు, మీ ప్రాంతంలో ఎలా నడుస్తోంది, ఏం నడుస్తోంది, ఇబ్బందులు ఏమిటి అనే విషయాల్ని మాట్లాడుకోవటం. అలాగే దీని ప్రత్యేకత ఏమిటంటే ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేది అందరికీ తెలియదు. ఒక గ్రామం నుంచి వచ్చినా, ఒక మండలం నుంచి వచ్చినా, ఒక జిల్లా నుంచి వచ్చినా, ఒక బిల్డింగ్లో ఉంటున్నాం కానీ ఎవరు ఏంటనేది తెలియదు. అటువంటి తెలియని పరిస్థితుల్లో ఇటువంటి వనభోజన కార్యక్రమాల్లో ఒకరికొకరు తెలుసుకొని సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి, అలాగే పెళ్ళిళ్ళకు కూడా చక్కటి అవకాశం. అలాగే పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఆర్థిక సాయం చేయగలిగే వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్టులు ఉండొచ్చు. తెలుసుకుంటే, ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటే ఒక మాట సాయం, ఒక ఉద్యోగ సాయం, ఒక పేద కుటుంబాల్లో చక్కగా చదువుకుంటున్నటువంటి విద్యార్థి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆర్థిక సహాయం కూడా చేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మనకి విభేదాలు 100 రకాలు ఉండొచ్చు, 100 రకాల పార్టీల్లో ఉండొచ్చు. 4 గోడ మధ్యలో మీరు ఎన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, కానీ రోడ్డు మీదకి వెళ్ళాక మనం అంతా ఒకటే అనే భావన కలిగే విధంగా ప్రవర్తించినట్టయితే మనకి చక్కటి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన. మరి ఈ పిల్లల భవిష్యత్తు కూడా చూడాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయి. మన కుటుంబ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని పెట్టాం, ఇంజనీర్లను తయారు చేసి ఒక ఐటీ రంగాన్ని స్థాపించి, ఒక హైటెక్ సిటీని కట్టి, ఒక బిల్ క్లింటన్ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి, ఒక ఐటీకి ప్రోత్సాహం తీసుకొచ్చి, ఇవాళ మన కుటుంబాల్లో ఎంతమంది ఇంజనీర్లు విదేశాల్లో చక్కటి జీవనం చేస్తున్నారో అది ఫ్యూచర్ విజన్. 2020 అనే విజన్ పెట్టి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఎన్ని కుటుంబాల్లో వెలుగు నింపారు అనే విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ప్రోత్సహించుకుంటూ మన నాయకులు చేశారు. మనమేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, చక్కటి కార్యక్రమాలకి పునాదులు ఏ రకంగా వేసుకోవాలి, అందరినీ కలుపుకొని ఎన్ని విభేదాలున్నా మనసులో పెట్టుకుని 4 గోడల వరకే, రోడ్డు మీదకి వెళ్ళాక మేమంతా ఒకటే, కలిసిమెలిసి ఎవరికి తోచిన సహాయ సహకారాలు, మన కుటుంబాల్లో అట్టడుగు ఉన్నటువంటి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించినట్టయితే మన కుటుంబాలు భవిష్యత్తులో వేసినటువంటి పునాదులు ఏ రకంగా పునాదులు వేశారంటే, ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. అందరూ కూడా ఆలోచన చేయాలి, మన పాత చరిత్ర ఏమిటి. డాక్టర్స్గా హాస్పిటల్స్ పెట్టాం, విద్యావేత్తలుగా విద్యా సంస్థలు పెట్టాం, నటుడుగా శాయశక్తుల సినీ రంగాన్ని శాసించాం, వ్యాపారవేత్తగా బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ స్థాపించి వేల కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన కుటుంబాల్లో చాలామంది పెద్దవాళ్ళకు ఉన్నది. ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్నది. కానీ ఈ గొప్ప చరిత్రలను కూడా మన కుటుంబాల మీద, మన కులం మీద జెల్సీ పెంచుకొని, ద్వేషభావం పెంచుకొని బురద చల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలని వాస్తవ
రూపాల్లో కనుక మనం మాట్లాడకపోతే భవిష్యత్తులో మనకే కాదు మన పిల్లలకు కూడా ఆ అవాస్తవాలు బురద చల్లే కార్యక్రమాలని మనం తిప్పి కొట్టకపోతే ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న మొన్న ఎవడో ఒక సన్నాసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏం రిలీజ్ చేశాడంటే కమ్మవారంతా దోపిడీదారులు, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలు పోయి భూములు ఆక్యుపై చేశారు, పంటలు పండిస్తూ ఉన్నారు. ఆ పంటలు ఎక్కడ సేల్ కావటలే. సేల్ కాకపోతే దిక్కులేని పరిస్థితుల్లో ఈ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పెట్టి వాళ్ళ పంటలు కొన్నాడు అని చెప్పి దుర్మార్గమైనటువంటి వీడియో రిలీజ్ చేశారు. మహానుభావుడు ఏం చేశాడు? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా పేదవాడు బతకాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చాడు. అటువంటి కార్యక్రమం చేస్తే మన వడ్లు కొనడానికి 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడని తీసుకొచ్చారు. భూములు ఆక్యుపేషన్ చేసామని చెప్పారు. మనం ఎవరిని నమ్ముకున్నాం? కష్టాన్ని నమ్ముకున్నాం. రెక్కలు ముక్కలు చేస్తున్నాం. అన్ని రంగాల్లో కమ్మవారంటే సహజంగా ఏంటంటే కష్టపడేవారు కమ్మవారని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు. మన పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. 99% అదే భావంతో ఉన్నారు. ఏదైనా 1-2% తేడా ఉంటే ఉండొచ్చు. 99% మనకు చెప్పుకోవడానికి అన్ని లక్షణాలు, అన్ని అవకాశాలు గొప్పగా ఉన్నాయి. సమాజం కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు చేయాలి, సమాజ బాగు కోసం ఎన్ని కార్యక్రమాలు చేయాలంటే మన పెద్దవాళ్ళు కమ్యూనిస్టు కుటుంబాలుగా మారి ఆస్తులను దానం చేసి 3 పార్టీలు పెడితే 3 పార్టీల్లోనూ మన వాళ్ళే అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవమైనటువంటి సమాజం కోసం సేవ చేసేసి ఆస్తులు త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో మనం పుట్టాం. అదే మనకి గర్వం. అటువంటి అవకాశాలు మనకి ఇచ్చారు. అటువంటి అవకాశాలను కూడా వక్రీకరించి వీడియోలు తీస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం అంతా కూడా కలిసి ఉండాలి. ఎన్ని విభేదాలు ఉన్నా కూడా కలిసి ఉండాలి, కలిసిమెలిసి మెదగాలి. చక్కటి భవిష్యత్ ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం పిల్లల భవిష్యత్ కోసం ఇవాళ ఉన్న విషయం గమనించాలి. దానిలో భాగంగానే భాగ్యనగర్ కమ్మ సంఘాలు అన్నీ కూడా చక్కటి కార్యక్రమాల్లో చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబాల కోసం, ఈ కుటుంబాల భవిష్యత్ కోసం, ఈ పిల్లల భవిష్యత్ కోసం సామాన్యుడిగా హైదరాబాద్ వచ్చాను నేను. ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కుటుంబ సభ్యులు, మిగిలిన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా 7,68,000 ఓటర్ల ఉన్న కాన్స్టిట్యున్సీలో నన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా చేశారు. ఆశీర్వదించారు మీరంతా. బాధ్యతగా ఈ కుటుంబం కోసం కష్టపడతా, ఈ కుటుంబ శ్రేయోభిలాషిగా మీ ప్రాంతాల మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. ఏ సమయంలో వచ్చినా అందుబాటులో ఉండి నా సాయి శక్తుల సహాయపడే బాధ్యతని నేను తీసుకుంటా. దాంతోపాటు గత ప్రభుత్వంలో 5 ఎకరాల స్థలాన్ని హైటెక్ సిటీ దగ్గర కేటాయించటం జరిగింది. దాంతో భాగంగానే కొంతమంది దుర్మార్గులు దాని మీద కేసులు వేసి సంవత్సర కాలం ఆపారు. మొన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేనున్నా చేసుకోండి, ఆర్థిక సహాయం చేస్తా, అన్ని కోణాల్లో సహాయపడతా మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాంతోపాటు 400 కోట్ల రూపాయల
స్థలం అయితే 200 కోట్ల రూపాయలు మన మిత్రులు సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండే విధంగా, మన భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అన్ని సంఘాలని కూడా కలుపుకొని ఒక కోచింగ్ సెంటర్. ఇవాళ మన వాళ్ళు ఫ్లైట్ ఎక్కమంటే ఎక్కేటట్టున్నారు, కానీ ఇక్కడ ఐఏఎస్ చదవరా బాబు అంటే చదివేటట్లేరు. కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఫీజులు కట్టి కోచింగ్ ఇచ్చి సివిల్స్లో ఈ రాజకీయ నాయకుడు ఎవరైనా వచ్చారంటే చీకటి వెలుగులు 5 సంవత్సరాలు రాజకీయం. అదే ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంకులో ఉంటారు. బాగా చదువుకుంటున్న పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. అటువంటి ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక కోచింగ్ సెంటర్, ఒక కమ్యూనిటీ సెంటర్, ఒక కల్చరల్ సెంటర్ కూడా కట్టి రాష్ట్రంలోనే గొప్పగా కట్టి మన కుటుంబాలకి, మా భవిష్యత్ తరాలకి అందించే బాధ్యతని తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అతి త్వరలో మీకు శుభవార్త చెప్పి బిల్డింగ్ ఫౌండేషన్ వేసి నెక్స్ట్ ఇయర్లో బిల్డింగ్లు మ్యాక్సిమం అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. మీ అందరూ కూడా సహకరించాలి, ఒకే వేదిక మీదకి రావాలి. ఇది మన ఒక కుటుంబం అని చెప్పి భావనతో కలిసిమెలిసి నడవటానికి, ఇటువంటి మంచి కార్యక్రమాలని వాడుకోవటానికి, పేద మధ్యతరగతి రూరల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలను కూడా అవకాశాలు వాడుకునే విధంగా కార్యక్రమాలు చేయటానికి కూడా మనం ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం, బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ చేసినటువంటి ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరికి, కమిటీ సభ్యులకి, ఆర్గనైజర్స్కి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏం లేదు సార్, అది ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇందాకే చెప్పాను సార్ గురించి, అభివృద్ధికి తనదైన శైలిలో ఒక బెంచ్ మార్క్ని వేసుకుంటారు ఎప్పుడు కూడాను. ఆ అభివృద్ధి పరంగానే ఉంటారు. నవీన్ కుమార్ గారు ఎక్కడున్నా సరే, మీ మదర్ అమ్మ ఎవరు, మీ మదరు చూస్తున్నారు నవీన్ కుమార్ గారి కోసం. నవీన్ కుమార్ గారు ఎక్కడున్నా స్టేజీ దగ్గరలోకి రండి. మీ మదర్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. నవీన్ కుమార్ గారు.
टाइगर का हुक्म। टाइगर टाइगर का हुक्म। टाइगर का हुक्म। अर्थమైందా राजा? टाइगर का हुक्म। टाइगर का टाइगर का हुक्म। నువ్వు మంచి గుండె మంచి చెడ్డ గుండె చెడ్డ నీకే
టైగర్ కా హుకుం. అర్థమైందా రాజా? పేరు తర్వాత రాసుకోవచ్చు, ఎవరు విన్ అయితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు. చేయాలి, ఫాస్ట్గా వెళ్ళి ఆ రిస్పెక్ట్ టచ్ చేయాలి. ఎవరైతే రిస్పెక్ట్ ఫాస్ట్ చేస్తారో ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఉండే టర్న్ వచ్చిందండి, సెకండ్ టర్న్ వచ్చేసరికి సెకండ్ టైం రన్నింగ్ ఉంటుందండి. ఇది ఓన్లీ ఫస్ట్ రౌండ్ మాత్రం. వెనక లైన్ ముందు లైన్ నిలబడితే నేనేం చేయలేదు. అందరికీ పెడతా, అందరికీ ప్రైజ్ వస్తుంది. దయచేసి కొంచెం ఏజ్ గ్రూప్ వస్తాను, మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. देखिए पलटा तक आ చూడండి. చూసుకోండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళే కదా, మీరిద్దరు ఫస్ట్ రౌండ్లో ఆడారు కదమ్మా.
ఎవరైతే రామ్ చేస్తారో వాళ్ళని పక్కన తీసేస్తారు. హాల్లో చాలా చేస్తున్నాయి అక్కడ కూర్చోవచ్చు. 25 ప్లేట్స్ మాకు కావాలి. ప్లీజ్ జర సైడ్లా జరుగు మహీకి నెక్స్ట్ రౌండ్లో ఆడతారు. చాలా మంది వచ్చారు. మేడం 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 బాపా వెంక జరుగు కొంచెం. ఏ ఎక్స్క్యూజ్ మీ హలో అది కాలుగా ఇది ఎక్కువైంది కదా. మేడం మేడం బాట్ కంటే లాస్ట్ రౌండ్ అండి. గర్ల్స్ లాస్ట్ రౌండ్. నెక్స్ట్ బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ లాస్ట్ రౌండ్. వచ్చి మీ పిల్లల్ని సీట్లో కూర్చోబెడుతున్నారు. గర్ల్స్ కి లాస్ట్ రౌండ్ అండి. గర్ల్స్ కి లాస్ట్ రౌండ్. ఓకే రూల్స్ చెప్తున్నా. మేడం మీరు అందరూ ఇదే గర్ల్స్ కి లాస్ట్ రౌండ్ అండి. వేరే గేమ్స్ ఆడిస్తాం. బాయ్స్ దయచేసి పేరెంట్స్ అండి మాకు సహకరించాలండి. రెడీ ఒకేసారి జంప్ చేయాలి. పాపా పాపా వెంక జరుగు జరుగు పాపు బాయ్స్ పరిగెత్తారు.
ఏ బాబు గేమ్ అండి, గర్ల్స్ అందరూ రావాలి. మైక్ సౌండ్ ఎవరైతే పక్కన పడుకుంటారో వాళ్ళు అవుట్ 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 రన్ 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 లేదు ఎగవాలి మీరు ఎగవాలి పిల్లల్ని పంపించేది బాబా స్పీకర్ సౌండ్ పెంచిన ఆయన వచ్చారు అలాగే చేసి పట్టుకున్న వాళ్ళకి దూరంగా నడిస్తే ప్రైజ్ ఉండదు, రన్ చేయాలి. జరగండి. మీ రైట్ హ్యాండ్ ఎటు ఉంది? ఒక స్టెప్ తీసుకోవాలి, అర్థమవుతుందా? విసిల్ వేసినప్పుడే రావాలి, మీరు మా బ్యాక్ సైడ్ మాత్రమే తిరగాలి. రెడీయా? రూల్స్. పేరెంట్స్ మధ్యలోకి రాకండి ప్లీజ్. ప్లీజ్ పేరెంట్స్ మధ్యలోకి రాకండి. సార్ కొంచెం పక్క జరగండి సార్. సాగిస్తున్నారు ఇక్కడ. సహకరించాలండి మాకు. కంగ్రాచులేషన్. ఓకే ఆంటీకి ఇచ్చేయండి బాల్స్. గిరిజీ రెడీ అరే ఎవరు ఏమని చెప్పమ్మా అది ఇదిగో One stop. పిచ్చే కెమెరా మేడం వెంకట జరగలేదు. వెనక్కి 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 బ్యాక్ ఉండండి. లేదు కరెక్టే ఉందండి. హార్ష్గా చెప్పలేదు. పిల్లలు మీరు బ్యాక్ ఉండాలి ప్లీజ్.
ప్లీజ్ ప్లీజ్ కొంచెం బ్యాక్ ఉండాలి. మీకు ఇక్కడ నుంచి వచ్చు కదా వీడియోగ్రాఫర్ అరే మేడం మేడం షేక్ అయితేనారు కెమెరా షేక్ అయితేనారు ఒకటి ముప్పై వస్తుంది, పన్ను వస్తుంది, అమ్మా మేడం మీరు వెనక్కి వెనకే జరగాల ఇంకే జరగాల ఇంకే జరగాలి మేడం చెప్పకండి పక్కన వాళ్ళు ఇది తిరగండి జరగరా బికాస్ వీడియో తీస్తున్నారు పడతాం వెనక్కి జాగ్రత్తగా చూసారండి. ఎంతసేపటి నుంచో రెడీయా స్టార్ట్. వీడియో నడుస్తుంది అయిపోయింది ఇంకా కొంచెం అది అది తెలియదులేండి, అది ఎవరికి తెలియట్లేదు, నాకు కూడా తెలియదు. 1 తీసి పక్కన పెట్ట మేడం మేడం కొత్త రూల్స్ ఏం పెట్టొద్దని, పాత రూల్స్ ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అయిపోయారండి గేమ్ ఆడేటప్పుడు. మేము ఇంకా ఆడలేదు, ఇంకా తెలియదు. ఆడిన వాళ్ళందరూ ఆడలేదని చెప్తున్నారండి ఇందాక నుంచి. ఫస్ట్ అది జనాలు అర్థం కావడానికి ఒకసారి ఇక్కడ 6 వీడియో నడుస్తున్నాయి అమ్మా. సో ఆడటానికి వచ్చారా? కంటిన్యూలేనా అదే 65 మినిట్స్
ఎటు వస్తున్నాయి మీరు? అరే తెలా ఏ పాప అన్వి పోతురెడ్డి ఉందమ్మా, అన్వి పోతురెడ్డి, అలాగే విజయప్రసన్న వెలిచెట్టి, సేవిత ఈడ్పుగంటి, నెక్స్ట్ శ్యాంబాబు గారు మీరు కూడా, మీరు పిల్లల కంటే ఇంకా ఎక్కువగానే ఎంటర్టైన్ చేశారు సార్. అలాగే తనుష్, అలాగే మాన్హిత చలపతి, సుదీక్ష బలుసు, వీళ్ళు ఎక్కడున్నా దయచేసి త్వరగా మండపం మీదకి రావాల్సిన కోరుతున్నామా, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మాన్హిత, హ్యాపీనా? గుడ్. నెక్స్ట్ మాన్హిత, మాన్హిత, శ్యాంబాబు గారండి. సార్ మీరు వినలేదు కానీ ఆయన చాలా బాగా మిమిక్రీ చేశారు, సాంగ్స్ బాగా పాడారు, ఎంత బాగా మిమిక్రీ చేసి అందరినీ అలా మెస్మరైజ్ చేసేశారు. ఉపాధ్యాయులు రామకృష్ణ గారు సార్, ఈయనకి కూడా ఒక బుక్లో ఉన్న అవార్డ్స్ వచ్చినాయి సార్. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్ని రకాల అవార్డ్స్ వచ్చినాయో ఆయన కూడా మీ చేతుల మీదుగా కొంచెం సత్కరించండి సార్. రామకృష్ణ గారు, పట్టు రామకృష్ణ గారు, గురువు గారికి చక్కటి సన్మానం జరిగిందండి. ఆయన కష్టానికి ప్రతిఫలం ఈరోజు పెద్దలందరి చేతుల మీదుగా ఆయన కోరుకున్న వ్యక్తి ఆ ఫోటోతో ఆయనకి రావటం, ఆ సత్కారాలన్నిటికంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు నిజంగా ఆయన, డెఫినెట్గా. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? నేను చదివిన నేమ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్వి పోతిరెడ్డి, సేవిత ఈడ్పుగంటి, సుదీక్ష బల్సు, పాప వాళ్ళు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ భోజనాల దగ్గర కూడా ఇంకా కొంచెం పబ్లిక్ ఉన్నారు అమ్మా. ఇంకా చిన్న చిన్నగా పిల్లలు డాన్స్లు వేసేవాళ్ళు కానీ రైమ్స్ చెప్పేవాళ్ళు అవుతుంది. 5 minutesలో క్లోజ్ అయిపోతుంది. దయచేసి లేట్ అయిందని, క్రౌడ్ ఉందని ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్ అండి. ఇక్కడికి వచ్చి మీరు తినకుండా వెళ్తే చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. అలాగే కార్యకర్తలు కూడా వనమహోత్సవాలకు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మనం ఏ రోజున కూడా కనీ విని ఎరగినటువంటి జనసంద్రం వాళ్ళ ఇక్కడికి వచ్చారు అంటే
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు He's a legend. 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 రే బాబు Come on.
వైర్లు ఉన్నాయమ్మా అక్కడ. అన్న ఆ బాబుకి చెప్పండి అన్న, మొత్తం పవర్ వైర్ ఉన్నాయి, కరెంట్ వైర్. మీ దగ్గర మార్క్ చేయడానికి దాన్ని ఎలాగోలా గుర్చడమో ఏదో చేసి నెంబర్ కనిపించేటట్లుగా తీసుకురండి. ఎవరికైతే చెల్లిపై అయిందో 3 rows అయిందో అలాగే ఫుల్ హౌస్ అయిందో. ఓకే, నేను ఇద్దరు అనౌన్స్ చేస్తాను, మీకు ఏమి ఇబ్బంది లేదు. చక్కగా కొంచెం హ్యాపీగా ఆడుకోండి. మీకు త్వరగా కానివ్వండి, ఫోటోస్ త్వరగా కానివ్వండి. అయిపోయింది.
దయచేసి అందరూ కూర్చోవాలి. ఎందుకంటే దయచేసి అందరూ హాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ అందరూ చేసి ఖాళీగా ఉంది కదా, కూర్చోండి. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తా వాళ్ళు లెగ్స్ నిలబడి 7474 yes 7474 కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ వాళ్ళు చెప్పారమ్మా రావచ్చా? ఇద్దరు వస్తారా? కమ్ ఫార్వర్డ్. ఇద్దరు రండి. ఉన్న అమౌంట్ ఇద్దరు డివైడ్ చేస్తారు. ఓకే. అది ఫాస్ట్గా రావాలి. రావాలి త్వరగా. నేను 1515 30 30 30 30 రోస్ ఉన్నాయి. ఇప్పుడు తెలుసు కదా, రోస్ ఉన్నాయి. ఇప్పుడు జల్దీ అయిపోయింది. రోస్ ఉన్నాయి. 3 87 87 28 28 28 28 17 17 17 17 17 17 17 17 56 okay 30 30 okay 46 and 62 yes 80 80 ఫస్ట్ రో కంప్లీట్ అయిందండి. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. శివకోటి గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి. శివకోటి గారు ప్లీజ్ కమాండ్ టు ది రైట్ సార్. ఎక్కడున్నా సరే త్వరగా రైట్. 4343 4343 4343 43 నెక్స్ట్ 3838 3838 38 3838 38 52 52 52 52 52 60 60 60 60 రెండు జల్దీ ఫైల్ అయిపోయిందండి. ఒక ఫస్ట్ రో అయిపోయింది, సెకండ్ రో ఉంది, థర్డ్ రో ఉంది, ఫుల్ హౌసెస్ 2 ఉన్నాయి. క్లియరా? yes సింగిల్ డిజిట్ వనా సింగిల్ డిజిట్ కావాలి. 5 నో అవైట్ అవ్వలేదా? రైట్. 8 సింగిల్ డిజిట్ 8 సింగిల్ డిజిట్ 8 ఎవరికైనా అయిందా? సెకండ్ రో థర్డ్ రో Number 7 come forward. 49 49 62 62 థర్డ్ రో అయిపోయింది. ఓన్లీ సెకండ్ రో థర్డ్ రో అయిపోయింది.
రండి 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 అబ్బబ్బబ్బా. నో డౌట్ ఎవరు వేస్తారు ఇంకా ఓకే మొత్తం మీద మీరు చెప్పింది బట్టి గాజులు ఒకసారి అంటే ఇలా ఇస్తుంటే ముందే కొంచెం లింక్ చేసి రైట్ నెక్స్ట్ नंबर 11 जो लाइट मालूम क्या मैं जो लाइट निकालो 2525 42 ఫాస్ట్ గా అంటే మాకు వాడు ఆగట్లేదు త్వరగా తీసేయండి 88 సింగిల్ డిజిట్ ఎవరు కావాలి ఎంత కావాలి మిడిల్ లో ఎవరైనా ఇంకా ఎవరికి నో నో ఓకే 22 52 60 80 పేరు పేరు అయిపోయిందా ఓకే అయ్యో మరి ఎలా 3737 सेटो ये वाइट वाले 6868 6868 8686 no 5858 5858 very good parents ఇద్దరిది ఉంది కదా గుడ్ వావ్ రండి సార్ ఎలా తెలియదు నెక్స్ట్ 9 నెంబర్ 5 24 42 67 70 15 34 43 69 89 number 9 26 number 5 22 4040 5454 7070 1919 2828
నక్షత్ర అండ్ వినమ్ర ఎక్కడున్నారు? హ్యాండ్ రైస్ చేయండి. నక్షత్ర ఎవరు? నువ్వే. వినమ్ర? ఎస్, వెరీ గుడ్. వెయిట్ సార్, మీరు ఇప్పించేస్తారా దగ్గర? నక్షత్ర వెళ్ళినానా? ఈ పాప 5 to 8 ఇయర్స్లో గర్ల్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏంటికి? రన్నింగ్ రేస్కి. రన్నింగ్ రేస్కి సార్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తీసుకున్నానా? చప్పట్లు కొట్టండి అమ్మ చక్క బుడ్డి పిల్లలకి. నెక్స్ట్ వినమ్ర. వినమ్ర వెళ్ళినానా? వినమ్ర సెకండ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ కేయాన్ష్ దా. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ కుషాల్. కేయాన్ష్. నెక్స్ట్ కుషాల్ ఎక్కడ? దా కుషాల్ ఉండు, అక్కడ ఉండు. నెక్స్ట్ వచ్చేసి 8 to 14 ఇయర్స్ గర్ల్స్లో పూజ ఫస్ట్ ప్రైజ్ అండ్ హరిణి సెకండ్ ప్రైజ్. ఎయిట్ టు 14 ఇయర్స్ అమ్మ గర్ల్స్లో పూజ ఎక్కడ వచ్చిందా? ఎస్. నెక్స్ట్ హరిణి లేదా? ఓకే, రైట్. నెక్స్ట్ 8 to 14 ఇయర్స్ బాయ్స్ సుదీప్ అండ్ రిత్విక్ ఆల్రెడీ తీసుకుని వెళ్ళాడు, కొంచెం పని ఉందండి. సుదీప్. Three, 2, 1. నెక్స్ట్ గర్ల్స్ రింగ్ గేమ్ జషివా రాణి ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ లాస్యశ్రీ. జషివా రాణి, లాస్యశ్రీ. ఎవరిని పేరు? వెళ్ళు. నెక్స్ట్ లాస్యశ్రీ ఎక్కడ? లాస్యశ్రీ ఎక్కడ? రింగ్ అమ్మా, రింగ్ గేమ్. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ అది. సెకండ్ రౌండ్ హరిణి అండ్ హిమని. రింగ్ గేమ్ ఇది, రింగ్ గేమ్. 3 రౌండ్స్ పెట్టారు. సెకండ్ రౌండ్కి హరిణి అండ్ హిమని. హిమాని. హరిణి ఎక్కడన్నానా? హరిణి లేదా? ఓకే. థర్డ్ రౌండ్ వచ్చేసి శ్రీనిత అండ్ సాయి ప్రణవి. ఫాస్ట్గా రండి. శ్రీనితనా? ఎస్, శ్రీనిత. థర్డ్ రౌండ్ రింగ్. సాయి ప్రణవి. నెక్స్ట్ బాల్ గేమ్. నెక్స్ట్ బాయ్స్ ఫస్ట్ రౌండ్ కార్తికేయ అండ్ శశాంక్. సర్యాంక ఏముంది నాన్న పేరు? ఏం పేరు నీ పేరు? శశాంక్. వెళ్ళు. నెక్స్ట్ సెకండ్ రౌండ్ బాయ్స్ కల్పేష్ అండ్ ఈశ్వర్. కల్పేష్ ఎక్కడ? కల్పేషా? ఫస్ట్ లాస్యశ్రీ త్వరగా. నెక్స్ట్ సెకండ్ యశిక. లాస్యశ్రీ అండ్ యశిక లేదా? బాల్ గేమ్. లీక్షిత. వావ్, మీ అమ్మాయా? అంటే పేరెంట్స్ కూడా దగ్గరుండి ఆడించినట్టున్నారు. ఎవరు పేరు? నాగచేతి. హన్షు, దెతి, వర్ణిక. వెళ్ళు. వర్ణిక ఫస్ట్ వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి హన్షు సెకండ్. నెక్స్ట్ దెతి. బాయ్స్లో ఫస్ట్ కేటీ కార్తీక్. నెక్స్ట్ రుత్విక్ సాయి.
వెయిట్ వెయిట్ కేటీ కార్తిక్ వెరీ గుడ్. వెయిట్ 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 డీజే ఉంది, ఎవరు వెళ్ళొద్దు. డీజే డీజే వెయిట్ వెయిట్ ఫస్ట్ కేటీ కార్తిక్, నెక్స్ట్ కేటీ కార్తిక్ బాయ్స్లో. నెక్స్ట్ కే రుత్విక్ సాయి వెళ్ళు, సెకండ్ వెళ్ళు. థర్డ్ కార్తికేయ కృష్ణ, కే 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 త్రిబుల్ కే. నెక్స్ట్ లేడీస్ మ్యూజికల్ చైర్స్. అయ్యో నన్ను ఆడించలేదు ఎవరు. మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ పవిత్ర, ఫస్ట్ ప్రైజ్ పవిత్ర. మేడం పవిత్ర ఎక్కడున్నారు? సెకండ్ వచ్చి రాధారాణి, పవిత్ర ఎస్. పుష్ప, పుష్ప మేడం ఎక్కడ? పుష్ప పుష్ప. నెక్స్ట్ అక్కడ కవర్ చేయి. ఇందాక మీరు పెయిర్స్కి మ్యాచింగ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి కూడా ఈ ప్రైజ్లు ఇద్దాం అంటున్నారు. వాళ్ళని అడిగా నేను, చాక్లెట్ ఇవ్వడం మాకు అనిపించలే బాగుంది. కోటిని అడిగాను, ప్రైజ్లు చాలా ఉన్నాయి అన్నాడు. చెప్పండి. అరుణ, సునీత, మీ అరుణ, తను సునీత అండ్ పుష్ప. కన్సలేషన్ ప్రైజ్లు మీకే. లాస్ట్ వరకు ఇక్కడ హాల్లో ఎవరుంటారో వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి. మీ ఆంటీకి నీకు ఇస్తాం. కపుల్ మ్యాచింగ్ వేసుకున్నారో వాళ్ళని రమ్మన్నారు కదా, వాళ్ళంటే మళ్ళీ ఒకసారి రావాలంట. కపుల్ మ్యాచింగ్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళంటే ఒక్కసారి రండి స్టేజీ మీదకి. ఇందాక 2-3 పైర్స్ వచ్చినట్టున్నారు మోస్ట్లా. మా సార్ కూడా రావాలంటండి. ఇంకా ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టున్నారు కదా, పైకి రండి పైకి రండి. సారా ఓకే ఉన్నారు అందరూ, రండి. కనిష్క, ముద్దుగా ఉంది పేరు, పాప కూడా కదా, అవునా? నెక్స్ట్ నీ పేరు? జిష్ణు. వీడైతే ఒక ఇదేసాడు మెళ్ళో కండువా వేసి, దాంతో ఇలా 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 చేసాడు కదా. నీ పేరు నాన్న? జస్విత. ఓకే, జస్విత, జిష్ణు, కనిష్క. ఓ నేమ్స్ భలే వెరైటీగా ఉన్నాయిరా. వీళ్ళ ముగ్గురికి కూడా సార్ చేతుల మీదుగా చిన్న మెమంటోలు ఇప్పిద్దాము పిల్లలకు సరదాగా. ఎందుకంటే వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళు వచ్చి చాలా చక్కగా చేశారు. ఒక్కొక్కరికి క్లాప్స్, ఉన్నవాళ్ళు క్లాప్స్ కొట్టరా. టక్క 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 టక్క. ఎస్, ముగ్గురిని. అరే నాన్న ఇటరండి ఒకసారి, ఇటరండి ఇటరండి ఇటరండి. ముగ్గురు ఒకసారి నుంచండి, ముగ్గురు ఒకసారి నుంచండి. ఇక్కడ అంకుల్ దగ్గర నుంచండి. ఓకే ఓకే. రైట్ ఓకే. గుడ్ లక్ రా నాన్న. ఇట్లాగే చక్క ఎక్కడైనా జస్ట్ రాక్స్ అంతే. ఇప్పుడు ఇందాక పెయిర్స్ అన్నారు కదా, ఇప్పుడు ఏమన్నా గోల్డ్, డైమండ్, సిల్వర్స్ ఏమైనా వచ్చేసినాయా మా కోసం? చందు మీ తాతగారా? చందు తాతగారా? ఓ వీరేంద్ర గారు, సునీత గారు. అబ్బా 2 ప్రైజ్లు ఇస్తున్నారు మనకి.
కమ్మ సంఘం తరఫున ఒక చిరు జ్ఞాపకం. టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు టిల్లు కొట్టు కొట్టు టిల్లు కొట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్ టిల్లు కొట్టు కొట్టు టిల్లు కొట్టు టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీద బాయ్స్ కూడా ఎప్పుడు వచ్చేయండి అన్న బాయ్స్. షట్టు వీన్ని గుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చూస్తే పోరాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు టిల్లు కొట్టు కొట్టు టిల్లు కొట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్ టిల్లు కొట్టు కొట్టు టిల్లు కొట్టు టిల్లు కొట్టు ఒక్కసారి పొడగొట్టన్నా ఒక్కసారి అన్నా గట్టిగా గట్టిగా స్టేజ్ అది చూసారా రైట్ రైట్ గుడ్ నాన్న గుడ్ గుడ్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఓకే హ్యాపీనా రైట్ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు మనకి చంద్రబాబు సార్ చక్కగా అందరికీ కూడా టాలెంట్ కానీ గ్యాదరింగ్ కానీ భోజనాలకు కానీ
లేడీస్ అందరం ఒకరి పరిచయాలకి ఇందాక వాళ్ళు ఎవరో చెప్తున్నారు పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడుకుంటున్నారంట, మరి జాబులు మాట్లాడుకుంటున్నారంట. ఓకే, సో రైట్. ఎనీహౌ అండి, మార్నింగ్ చేసిన పూజ దగ్గర నుంచి ఇప్పటి వరకు చక్కగా నిర్విఘ్నంగా అన్ని కార్యక్రమాలు అనుకున్న దానికంటే ఒక మెట్టు ఎక్కువే జరిగింది. కార్యకర్తలందరికీ చేసిన నెల రోజుల నుంచి కష్టపడి చేసిన కార్యకర్తలందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో